హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వచ్చేసి సండే. ఇప్పుడు టైం వచ్చేసి 8:30 అవుతుంది. నేను ఫ్రెష్ అప్ అయిపోయాను. అండ్ ఇవాళ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి పెసరట్టు ప్రిపరేషన్స్ అయితే అవుతున్నాయి. ఇవాళ డే అంతా ఎలా ఉంటుంది వీడియోలో మీకు చూపిస్తాను. హిమాంష్ ఫ్రెష్ అప్ అయి వచ్చేసాడు. బ్రేక్ఫాస్ట్ కోసం వెయిటింగ్. అవునా? అయాన్ష్ ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్ తినేస్తున్నాడు. ఏం తింటున్నా? అది అన్నమా? ఈరోజు మేము ఒక సూపర్ బ్యూటిఫుల్ అండ్ హిస్టారికల్ ప్లేస్ స్టోవీ గార్డెన్స్ బకింగ్హామ్షైర్లో ఉంటుంది. అది విజిట్ చేయడానికి వెళ్తున్నాము. ఇవాళ టెంపరేచర్ వచ్చేసి 8 degrees ఉంది. బట్ సర్ప్రైజింగ్లీ సన్నీగా కూడా ఉంది. ఇది ఆ ప్లేస్కి వెళ్ళే దారిలో ఉన్న ఒక బ్యూటిఫుల్ విలేజ్ అనమాట. చాలా అంటే చాలా బాగుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు కంప్లీట్లీ యూకేలో బ్రిటిష్ హౌసెస్ ఎలా ఉంటాయి అనేది చూపిద్దామని చెప్పేసి ఈ చిన్న క్లిప్పింగ్ అయితే షూట్ చేశాను. సో ఈ వీడియో అంతా కూడా ఎండ్ వరకు చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. నాకు అసలు ఏ క్లిప్పింగ్ ఉంచాలి ఏ క్లిప్పింగ్ తీసేయాలి అర్థం అవ్వలేదు. అప్పటికి చాలా వరకు తగ్గించేసి 29 minutesకి తీసుకొచ్చాను వీడియో అయితే. ఇప్పుడు ఈ బ్యూటిఫుల్ విలేజ్ ఇది స్టోయి విలేజ్ అనమాట. దీన్ని దాటి వెళ్తే మనం ఆ స్టోయి గార్డెన్స్కి అయితే వెళ్తాము. ఆ వెళ్ళే దారిలో ఇది ఒక బ్యూటిఫుల్ వ్యూ, స్ట్రైట్ రోడ్ ఉండి మేము ది పర్ఫెక్ట్ టైమింగ్లో ఆ గార్డెన్స్ని విజిట్ చేసామనిపించింది. మంచిగా ఫాల్ కలర్స్ అసలు ఎంత బ్యూటిఫుల్ ఉందో. సమ్మర్లో అయితే కంప్లీట్లీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు. మేము ఈ ఫాల్ టైంలో ఆటమన్లో వెళ్ళాం కాబట్టి ఈ బ్యూటిఫుల్ వ్యూ చూసే అవకాశం అయితే మాకు వచ్చింది. అక్కడ చూసారా ఇది గార్డెన్స్కి ఎంట్రన్స్ అనమాట. మనం ఇటు రైట్ వెళ్తే మేమైతే పార్కింగ్కి వచ్చాము. ఇప్పుడు ఎంటర్ అయితే అవుతున్నాము. ఇక్కడ ఎంటర్ అవ్వగానే మనకి ఫస్ట్ ఒక కాఫీ షాప్ వస్తుంది. అట్లా అనే ఒక చిన్న గిఫ్ట్స్ది ఒక షాప్ అయితే ఉంది. ఫస్ట్ ఆ గిఫ్ట్ షాప్లో ఆగి అక్కడ అన్నీ చూసుకొని తర్వాత ఒక 10 minutes వాక్ చేస్తే మనం మెయిన్ గేట్కి అయితే వెళ్తాము. ఇక్కడ యూకేలో మనకి నేషనల్ ట్రస్ట్ మెంబర్షిప్ కార్డ్ అని ఉంటుందన్నమాట. అండ్ అలానే ఇంగ్లీష్ హెరిటేజ్ మెంబర్షిప్ కార్డ్ కూడా ఉంటుంది. మేమైతే నేషనల్ ట్రస్ట్ మెంబర్షిప్ కార్డ్ అయితే తీసుకున్నాము. ఆ కార్డ్లో ఇట్లా మనకి కొన్ని హిస్టారికల్ ప్లేసెస్, గార్డెన్స్, ఇంకా అట్లనే క్యాజిల్స్ ఇట్లా కొన్ని కవర్ అవుతూ ఉంటాయి. ఇంగ్లీష్ హెరిటేజ్ కార్డ్ మెంబర్షిప్ తీసుకుంటే అందులో ఇంకా ఎక్కువ మోర్ క్యాజిల్స్ అవి కవర్ అవుతాయి అన్నమాట. సో మేమైతే ఇక్కడ టికెట్ ఏమీ కొనే పని లేదు. మనం ఇయర్లీ నేషనల్ ట్రస్ట్కి £170 పే చేస్తాము. చేస్తే ఇలాంటి ప్లేసెస్ ఎన్నిసార్లైనా ఎప్పుడైనా విజిట్ చేయొచ్చు. మనకి ఫ్రీ ఎంట్రీ ఉంటుంది. సో ఇక్కడ ఈ షాప్లో అంతా చూసిన తర్వాత గిఫ్టింగ్ ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి క్రిస్మస్ టైం కాబట్టి. అలానే వీళ్ళకి ఒక గార్డెన్ కూడా ఉంది. ఇట్లా ప్లాంట్స్ అయితే సెల్ చేస్తున్నారు. మనకు కావాల్సిన ప్లాంట్స్ మనం తీసుకొని లోపల బిల్లింగ్ చేయించుకొని అయితే వెళ్ళొచ్చు. ఏంటి చాలా ఫన్ ఉందా? నీకు నచ్చిందా ఈ ప్లేస్? అదిగో అక్కడ ఎదురుగా షీప్స్ కనిపిస్తున్నాయి చూడు. కనిపించాయా షీప్స్? ఇక్కడ ఇది చూడగానే ఓల్డ్ మూవీస్లో ఊబిలాగా అనిపించింది, అందుకే షూట్ చేశాను. ఇక్కడ మన కార్డ్స్ అయితే చూపించేసి ఎంటర్ అయితే అవ్వాలి. ఇక్కడ మెంబర్షిప్ కార్డ్స్ లేని వాళ్ళైతే ఇక్కడ ఎంట్రన్స్లో టికెట్స్ బై చేసుకొని లోపలికైతే ఎంటర్ అవుతారు. యాజ్ సూన్ యాజ్ మేము గార్డెన్లోకి ఎంటర్ అవ్వగానే ద వ్యూ వాజ్ బ్రెత్ టేకింగ్ అనమాట. ఎంత బ్యూటిఫుల్ వ్యూవో. చాలా పెద్ద లాంగ్ పాత్వేస్ వాక్ చేయడానికి, సరౌండెడ్ బై సో మెనీ ట్రీస్. ఎన్ని కలర్ఫుల్ ట్రీస్ ఉన్నాయో. అండ్ ఆ బర్డ్ సౌండ్స్, ఫ్రెష్ ఎయిర్ అండ్ ఎటు చూసిన పీస్ ఆల్ అరౌండ్ లాగా ఉంది. ఈ స్టోవీ గార్డెన్స్ పార్ట్ ఆఫ్ స్టోవీ హౌస్ ఎస్టేట్ అనమాట. సో ఇది ఫస్ట్ బిల్డ్ చేసింది విచ్ వాజ్ బిల్ట్ నియర్లీ 300 years ago. అప్పుడు బ్రిటిష్ రాయల్స్ అండ్ పొలిటీషియన్స్ ఇక్కడ పార్టీస్ అండ్ గ్యాదరింగ్స్ పెట్టి ఎంజాయ్ చేసుకోవడానికి ఈ ప్లేస్ని అయితే వాళ్ళు బిల్డ్ చేసుకున్నారు. మనకి ఫస్ట్ ఇంప్రెషన్ ప్యూర్ నేచర్ అండ్ రాయల్ వైబ్ రెండు కలిస్తే ఎలా ఉంటుందో అది నా ఫస్ట్ ఇంప్రెషన్ ఈ ప్లేస్ చూడగానే. కిడ్స్ అయితే ఇమీడియట్లీ ఆ లాన్లో రన్ చేసుకుంటూ డక్స్ని చూస్తూ ఫుల్ ఎంజాయ్ చేశారు. మాకైతే మా ఫీలింగ్ మేము
ట్రావెల్డ్ బ్యాక్ ఇన్ టైమ్ అనిపించింది అవన్నీ చూడగానే. సో ఇట్లా టెంపుల్స్ ఆల్ అరౌండ్ ఈ స్టోవీ ఎస్టేట్లో, స్టోవీ గార్డెన్స్లో 80 టెంపుల్స్ ఉంటాయన్నమాట. సో మనం నడుస్తున్న వాక్ అంతా కూడా మనకి మధ్య మధ్యలో ఇలా మాన్యుమెంట్స్, టెంపుల్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. ఓకే, నౌ లెట్స్ టాక్ అబౌట్ బిట్ మోర్ హిస్టరీ. స్టోవీ గార్డెన్స్ని డిజైన్ చేసిన పర్సన్ వచ్చేసి క్యాపబిలిటీ బ్రౌన్, వన్ ఆఫ్ ద మోస్ట్ లెజెండరీ ల్యాండ్స్కేప్ ఆర్కిటెక్ట్స్ ఇన్ ద వరల్డ్ అనమాట ఇతను. 18th centuryలో తన డిజైన్ స్టైల్ టోటల్లీ చేంజ్డ్ హౌ పీపుల్ సా నేచర్ అనేది. అప్పుడు గార్డెన్స్ ఎక్కువ ఎలా ఉండేవంటే ఫుల్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్, ఫెన్స్, వెరీ ఆర్టిఫిషియల్గా ఉండేవి. కానీ ఈ గార్డెన్ని బ్రౌన్ అనే అతను చాలా న్యాచురల్గా, ఎట్లా అంటే దానంతటికి అది క్రియేట్ అయితే ఎలా ఉంటుందో అట్లా చాలా న్యాచురల్ వేలో అయితే ఈ గార్డెన్ క్రియేట్ చేశారు. సో హీ స్టార్టెడ్ డిజైనింగ్ విత్ రోలింగ్ లాన్స్, లేక్స్, న్యాచురల్ హిల్స్ అండ్ మధ్య మధ్యలో ఇట్లా స్కాటర్డ్ టెంపుల్స్. ఎగ్జాక్ట్లీ మనం ఇప్పుడు వాట్ వి సీ హియర్ ఎట్ స్టోవీ ఎగ్జాక్ట్లీ ఇట్లా అయితే డిజైన్ చేశారు. ఈ డిజైన్ ఫిలాసఫీ లేటర్ స్ప్రెడ్ అక్రాస్ ఆల్ ఆఫ్ ఇంగ్లాండ్ అనమాట. సో యూ కెన్ సే స్టోవీ ఈస్ ద బర్త్ ప్లేస్ ఆఫ్ మోడర్న్ ల్యాండ్స్కేప్ గార్డెనింగ్. సో ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ మ్యాన్-మేడ్ ల్యాండ్స్కేప్ గార్డెనింగ్స్ ఫేమస్ గార్డెన్ అనమాట. So now comes to the most exciting part, exploring all those iconic monuments inside the garden. First stop వచ్చేసి ద పెలిడియన్ బ్రిడ్జ్ అనమాట. మీకు ఫర్దర్ కనిపిస్తుంది వీడియోలో ఆ బ్రిడ్జ్. సో దిస్ లుక్స్ లైక్ స్ట్రైట్ ఆఫ్ పెయింటింగ్ అనమాట. మనం దూరం నుంచి చూస్తే అలానే అనిపిస్తుంది. ఈ బ్రిడ్జ్ని 1730sలో బిల్డ్ చేశారు, ఇన్స్పైర్డ్ బై ఇటాలియన్ ఆర్కిటెక్ట్. వాటర్ రిఫ్లెక్షన్లో చూస్తే బ్రిడ్జ్ లిటరల్లీ డబుల్స్ ఇన్ బ్యూటీ అనమాట, అంత బ్యూటిఫుల్గా ఉంది. అండ్ నెక్స్ట్ ది టెంపుల్ ఆఫ్ ఏషియంట్ వర్చ్. ఈ టెంపుల్ని ఏషియంట్ ఫిలాసఫర్స్ అండ్ హీరోస్కి డెడికేషన్గా బిల్డ్ చేశారు, సింబల్ ఆఫ్ విజ్డమ్ అండ్ కరేజ్. వాకింగ్ అరౌండ్ హియర్ ఫీల్స్ లైక్ విజిటింగ్ ఏషియంట్ గ్రీస్, ఆ ఫీల్ వచ్చింది. దెన్ ద రొటెండా, మీకు ఇందాక లాంగ్ షాట్లో చూపించాను. సో ఇది ఇందాక నేను ప్రీవియస్లీ చెప్పిన బ్రిడ్జ్ ఇదనమాట, ది పెలిడియన్ బ్రిడ్జ్. సో ఇట్లా ఉంటుంది. అటు ఇటు చూస్తుంటే ఎటు చూసినా ఈ లేక్స్ ఇవన్నీ కూడా మ్యాన్ మేడ్ అనమాట, అవి న్యాచురల్గా బిల్డ్ అయిన లేక్స్ కాదు. ఈ గార్డెన్ చాలా హ్యూజ్ ఉంది, ప్రతిదీ మ్యాన్ మేడ్, వాళ్ళు ఆర్కిటెక్ట్ డిజైన్ చేసిన డిజైన్స్ అనమాట ఇవన్నీ కూడా. ఎంత బ్యూటిఫుల్ ఉందో. అండ్ ఆ ఫాల్ కలర్స్ అయితే అబ్బా కళ్ళకు ఒక ఫీస్ట్ లాగా ఉంది. సో అదనమాట. ఇక్కడ నుంచి మనం ఈ బ్రిడ్జ్ దాటుకొని స్ట్రైట్గా వెళ్తే మనకి రొటెండా టెంపుల్ అనేది కనిపిస్తుంది. వన్ ఆఫ్ ద మోస్ట్ ఓల్డెస్ట్ మాన్యుమెంట్స్. ఇది 1720sలో బిల్డ్ చేశారు. ఆ బిల్డింగ్ లోపలికి వెళ్ళిన తర్వాత నేను చూపిస్తాను అనమాట. ఎటు చూసినా కూడా 360 degrees నుంచి మనం ప్రతి విండోలో నుంచి ఫుల్ 360 degrees వ్యూ ఆఫ్ ద గార్డెన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇది ఎట్లా బిల్డ్ చేశారంటే డ్రోన్ పైన అంతా కూడా ఒక ఇట్లా డ్రోన్ లాగా ఉంది, స్ట్రైట్గా మీకు ఇప్పుడు కనిపిస్తుంది చూడండి, అది ది రొటెండా. డ్రోన్ షాట్స్కి అయితే పర్ఫెక్ట్ స్పాట్ అనమాట. చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఇందులోనే మనం ఇంకోటి ఫేమస్గా చూసే ప్లేస్ ఏంటంటే ఈ గార్డెన్స్లో ఇంకోటి బాగా ఫేమస్ ప్లేస్ ఏంటంటే టెంపుల్ ఆఫ్ కాంకర్డ్ అండ్ విక్టరీ, ది బిగ్గెస్ట్ స్ట్రక్చర్ ఇన్ స్టోవీ గార్డెన్స్ అనమాట. బ్రిటిష్ విక్టరీస్ని సెలబ్రేట్ చేయడానికి బిల్డ్ చేశారు. చాలా డీటెయిల్డ్ కార్వింగ్స్ అండ్ ఇన్సైడ్ ఇట్స్ అ పీస్ఫుల్ అండ్ ఈకో ఫీల్డ్ మ్యాజికల్ ఫీలింగ్ వస్తుంది. బట్ మేమైతే దాన్ని విజిట్ చేయలేకపోయాము, అది టైం అయిపోయింది మేము వెళ్ళే టైంకే. ఓన్లీ ఈ రొటెండాది, ఈ మిడిల్లో కనిపించే మాన్యుమెంట్స్, చిన్న చిన్న టెంపుల్స్ ఇవన్నీ అయితే విజిట్ చేసాము. మళ్ళీ ఇంకోసారి వెళ్ళినప్పుడు డెఫినెట్లీ ఆ ప్లేస్ కూడా విజిట్ చేస్తాము. ఇక్కడ ఈ స్టోవీ గార్డెన్స్ మొత్తం కూడా ఎవ్రీ స్ట్రక్చర్ హియర్ టెల్స్ అ స్టోరీ అబౌట్ ఆర్ట్,
పవర్ అండ్ ఇమాజినేషన్. చూస్తూ ఉంటాం అంతే, టైం ఎక్కడ పోయిందో తెలియలేదు మాకైతే. సో ఫ్యామిలీతో అట్లా నడుస్తూ అన్నీ ఎటు చూసిన బ్యూటిఫుల్ వ్యూ. అసలు మనకి అంత నడిచామా అని కూడా అనిపించలేదు అన్నమాట. ఈవెన్ కిడ్స్ కూడా, పిల్లలు కూడా ఎటువంటి పేచీ లేకుండా చాలా బాగా అయితే ఎంజాయ్ చేశారు. సో ఇక్కడ ఇప్పుడు మేము ఆ బిల్డింగ్ మొత్తం చుట్టూ తిరిగి చూస్తున్నాము. నాకు అసలు ఏ షాట్ ఉంచాలి, ఏ షాట్ తీసేయాలి అస్సలు అర్థం అవ్వలేదు. ఏది చూసినా అబ్బాయి ఇది బ్యూటిఫుల్గా ఉంది కదా, వీడియోలో ఉంచుదాము, మళ్ళీ చూసే వ్యూవర్స్ మిస్ అవుతారేమో అనిపించింది. సో ఈ బిల్డింగ్ బ్యాక్ సైడ్ వెళ్తే, నేను ఎందుకు వెళ్ళానంటే అక్కడికి, ఆ బ్యాక్ అంతా కూడా చాలా హ్యూజ్ లాన్ ఉండి, చాలా పెద్ద హ్యూజ్ ప్లేస్ ఉండి, అట్లా ఎంత బ్యూటిఫుల్గా ఫాల్ కలర్స్ కనిపిస్తున్నాయి చూడండి, చెట్లు. సో అది చూపిద్దామని చెప్పేసి నేను అటైతే వెళ్ళాను. చూస్తున్నారా ఎంత బాగుందో. ఇంకా కెమెరా ఫుల్గా క్యాప్చర్ చేయలేకపోయింది, బట్ డైరెక్ట్గా చూస్తే ఇంకా ఎక్కువ బ్యూటిఫుల్గా ఉంది. బట్ మాకు కుదిరినంత వరకు అయితే క్యాప్చర్ చేయడానికి ట్రై చేశాము. సో ఇప్పుడైతే నేను ఈ బిల్డింగ్ లోపలికి నాతో పాటు మిమ్మల్ని కూడా తీసుకెళ్తాను. ఇది అంత ఓల్డ్గా కట్టిన బిల్డింగ్ అయినా కూడా మొత్తం అట్లా గ్లాసెస్ ఉన్నాయి కదా. మనం ఆ బిల్డింగ్ లోపలికి వెళ్ళి ఎటు నుంచి చూసినా ప్రతి విండోలో నుంచి మనకు ఎంత బ్యూటిఫుల్ వ్యూ కనిపిస్తుందంటే అంత బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. సో మిడిల్లో ఒక సర్కిల్ లాగా ఉండి, ఆ సర్కిల్కి చుట్టూ రూమ్స్ వచ్చాయన్నమాట. చిన్న స్టైర్స్ పైన ఫ్లోర్కి వెళ్ళడానికి. అసలు ఆ రోజుల్లోనే అమ్మో ఇట్లా ఇంత స్ట్రాంగ్గా కట్టారా. ఇప్పుడు ఇది కట్టి ఆల్మోస్ట్ 300 years ఓల్డ్ ఇది బిల్డ్ చేసి. బట్ ఇప్పటికీ చూడండి అది ఎంత స్ట్రాంగ్గా ఎట్లా ఉందో బిల్డింగ్. దాన్ని మెయింటెనెన్స్ చేయడం మాత్రం ఇక్కడ వీళ్ళని ఈ విషయంలో మనం అప్రిషియేట్ చేసి తీరాల్సిందే. వాళ్ళ హెరిటేజ్ని అంతటిని ఎంత బాగా వాళ్ళు మెయింటైన్ చేసుకుంటారంటే, దేన్ని పాడు అవ్వనివ్వకుండా మెయింటెనెన్స్ అయితే ఎక్స్ట్రాడినరీగా చేసుకుంటారు. సో ఇప్పుడు నేనైతే లోపలికి వెళ్ళిపోయాను. వెళ్ళగానే ఇట్లా ఆ రోజుల్లోనే వాళ్ళు చూడండి మొత్తం హీటింగ్ సిస్టము, వాష్రూమ్స్, వెంటిలేషన్ కోసం పైన అంతా కూడా అట్లా విండోస్. ఆ విండోస్లో నుంచి ఎటువైపు చూసినా కూడా మళ్ళీ మనకి వ్యూ కనిపిస్తుంది. సో ఇప్పుడు మేము గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నామన్నమాట. మనం పైకి వెళ్ళడానికి ఇట్లా రాతి, అది అసలు మెట్లు కూడా ఎక్కడ చిన్న డ్యామేజ్ లేదు. 300 years బ్యాక్ బిల్డ్ చేసిందైనా కూడా ఎంత స్ట్రాంగ్గా భలే ఉన్నాయి. ఇట్లా ఎక్కి పైకి వెళ్తే మనకి ఒక సర్కిల్, అట్లా సర్కిల్ లాగా ఉండి మనకి కింద వ్యూ అయితే మళ్ళీ కనిపిస్తుంది. ఆ ఆర్కిటెక్చర్ అంతా కూడా ఎంత బాగుందో చూడండి అసలు. సో ఇక్కడ ఇట్లా మనకి గైడ్స్ కూడా ఉంటారు. మనకి ఏదైనా డౌట్స్ ఉంటే వాళ్ళని అడిగితే ఇంకా ప్లేస్ గురించి అదంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారనమాట. ఇట్లా పైన డోమ్ వచ్చేసి 360 degrees ఇట్లా విండోస్ ఉండి ప్రతి విండోలో నుంచి మనకి వ్యూ కనిపిస్తూ ఉందన్నమాట. చాలా అంటే చాలా బాగుంది. సో మీరు కూడా ఈ వ్యూనంతా చూస్తూ ఎంజాయ్ చేయండి. నేనైతే అక్కడ చైర్లో కొంతసేపు కూర్చొని నేను కూడా ఒక రాయల్ ఫ్యామిలీ మెంబర్ లాగా ఫీల్ అయిపోయాను కొంతసేపు. సో అట్లా బెడ్రూమ్స్ కూడా చూసారా, అన్నీ సర్కిల్లో ఉండేసి ఎన్ని విండోస్ ఉన్నాయో ప్రతి విండోలో నుంచి కూడా మంచిగా గార్డెన్ వ్యూ అయితే ఉంది. సో ఇమాజిన్ 300 years బ్యాక్ అంత ఆలోచించి వ్యూ అంతా కూడా కనిపించేలాగా ఆర్కిటెక్చర్ ఎంత బాగా చేశారో చూడండి, ఇంజనీరింగ్. సో
మార్నింగ్ లేవగానే ఇట్లా రూమ్లో నుంచి అలాంటి వ్యూ కనిపిస్తుంటే ఇమాజిన్ చేసుకోండి, ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది. సో ఇదైతే మొత్తం విజిట్ చేసి ఇప్పుడు కిందకైతే వెళ్తున్నాము. కిందకి వెళ్ళిన తర్వాత పైన ఇట్లా బెడ్రూమ్స్ ఉన్నాయి అండ్ ఇట్లా సిట్టింగ్ ఏరియాస్ అయితే ఉన్నాయి ఈ పై ఫ్లోర్ అంతా కూడాని. కిందకి వెళ్తే కిచెన్ అయితే ఉందన్నమాట. హాల్లో సిట్టింగ్ ఏరియా అండ్ లైబ్రరీ లాగా కొన్ని బుక్స్ అయితే పెట్టారు. దాని తర్వాత కిచెన్ ఉంది. అప్పుడు ఆ టైంలో వాళ్ళు యూస్ చేసిన కొన్ని కిచెన్ వేర్ అవన్నీ కూడా అక్కడ షెల్ఫ్స్లో అయితే డిస్ప్లే చేసి ఉంచారు. పదండి అవి కూడా చూసేద్దాము. ఇప్పుడు అప్స్టేర్స్ నుంచి కిందకైతే వచ్చాము. కిందకి రాగానే ఇట్లా ఒక పాత్వే ఉంది. అక్కడ ఇట్లా కబోర్డ్స్లో అయితే వాళ్ళు యూస్ చేసిన కొంచెం కిచెన్ వేర్ అంతా కూడా డిస్ప్లే అయితే చేశారు. సో అన్నీ ఒకటే డిజైన్తో ప్లేట్స్, సైడ్ ప్లేట్స్ అండ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ గ్లాసెస్, కప్స్ మొత్తం డిస్ప్లే అయితే ఉంది. నాకు డౌట్, మైక్రోవేవ్ ఉంది. ఆ డేస్లోనే వాళ్ళకి మైక్రోవేవ్ కూడా 300 years బ్యాక్ ఉందా? నాకైతే తెలీదు, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. సో ఎలక్ట్రిక్ స్టవ్ ఉంది. మరి ఆ టైంలో లేకపోయినా కూడా లేటర్ ఆన్ వాళ్ళు డెవలప్ చేసేటప్పుడు ఇవన్నీ కూడా ఇంక్లూడ్ చేసి ఉండొచ్చు. సో అక్కడ బిల్డింగ్ చూసుకొని అయితే ఇప్పుడు బయటకు వచ్చేసాము. చూసారా గార్డెన్ వాక్ ఎంత బాగుందో. సో ఇది మొత్తం నేచర్ అనమాట. నేచర్ని లవ్ చేసే వాళ్ళు మాత్రం ప్రతి వ్యూని, ప్రతి సీన్ని కూడా ఎంజాయ్ చేస్తారు ఈ వీడియోలో. సో నాకు అసలు ఏది మిస్ చేయకుండా మొత్తం వీడియో అంతా పెట్టేయాలనిపించింది. నేను ఆల్మోస్ట్ లైక్ 1 hour 50 minutes వీడియో ఉంది. దాన్ని మొత్తం కట్ చేసి ఇంత చిన్న వీడియోగా అయితే చేశాను. చూసారా ఇప్పుడు అంత హ్యూజ్ ప్లేస్లో ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అట్లా ఎదురుగా కనిపిస్తుంది కదా చిన్న టెంపుల్స్ లాగా, వాళ్ళు వీటిని అయితే టెంపుల్స్ అని కాల్ చేస్తున్నారు. ఇట్లా ఎస్టేట్ మొత్తం యాజ్ ఐ టోల్డ్ 80 temples అయితే ఉన్నాయి. మేము మొత్తం ఎస్టేట్ అయితే కవర్ చేయలేకపోయాము. ఆల్మోస్ట్ 3-4 hours ఉన్నాం అనమాట మేము. అప్పటికే కిడ్స్ ఫుల్ టైర్డ్ అయిపోయారు వాక్ చేసి. సో ఇదంతా వాక్ చేసుకొని మనం అదర్ సైడ్ ఆఫ్ ద ఎస్టేట్ వెళ్తాం ఇప్పుడు. మంచి పడితే వాటర్లో పడిపోతావు. అయ్యో స్వాన్స్ వాటర్లోకి వెళ్తున్నాయి చూడు. స్వాన్ అక్కడ వాటర్లోకి వెళ్ళి స్విమ్ చేస్తుంటే కనిపించింది అక్కడ. వైట్ స్వాన్ వాటర్లోకి వెళ్ళి స్విమ్ చేస్తుంది. అదిగోండి అక్కడ ఉన్నాయి స్టాచ్యూస్ మనుషులు. అరే అట్లా వెళ్ళిపోదాం పో. మరి అదే ఫేమస్ అసలు ఇక్కడ.
ఇప్పుడు ఇక్కడ మనం చూస్తుంది స్టోవీ గార్డెన్స్లో ది మెయిన్ బిల్డింగ్ అనమాట. దీన్ని టెంపుల్ ఆఫ్ కాంకర్డ్ అండ్ విక్టరీ అంటారు. ది బిగ్గెస్ట్ స్ట్రక్చర్ ఇన్ స్టోవీ. బ్రిటిష్ విక్టరీస్ని సెలబ్రేట్ చేయడానికి బిల్డ్ చేశారు ఈ బిల్డింగ్ని. అయితే చాలా డీటెయిల్డ్ కార్వింగ్, ఇన్సైడ్ అంతా కూడా అలానే ఉంటుంది. ఇట్స్ చాలా పీస్ఫుల్ అండ్ ఈకో ఫీల్డ్. ఒక మ్యాజికల్ ఫీలింగ్ వస్తుంది దాన్ని విజిట్ చేస్తే. సో ఇంతకు ముందు అయితే మేము లోపలికి కూడా వెళ్ళి విజిట్ చేసాము. బట్ ఇవాళ అయితే ఇంకా టైం కుదరలేదు మాకు. మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడైతే మీకు డెఫినెట్గా దాని లోపలికి కూడా తీసుకెళ్ళి అది కూడా చూపిస్తాను. సో ఇక్కడ నాకు ఏది బ్యూటిఫుల్గా అనిపిస్తుందో అవన్నీ అయితే నేను క్యాప్చర్ చేసి మీకు చూపిస్తున్నాను. మీకు ఈ వీడియో ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుందా లేదా బోరింగ్గా ఉందా అనేది మీ ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వండి. సో అప్పుడు నాకు తెలుస్తుంది మీకు ఎటువంటి వీడియోస్ నచ్చుతున్నాయి, ఎలాంటివి షూట్ చేయాలి, ఎలాంటి కంటెంట్ మీకు ఇవ్వాలి అనేది. ఇప్పటికైతే నాకు ఏది మీకు మంచిగా అనిపిస్తుందో అదైతే నేను షూట్ చేసి మీకైతే చూపిస్తున్నాను. సో కామెంట్స్లో అయితే తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి మీకు ఇటువంటి కంటెంట్ నచ్చుతుందా లేదా అని చెప్పేసి. ఇఫ్ యు ఆర్ ప్లానింగ్ టు విజిట్ స్టోవీ గార్డెన్స్ మీకు కొన్ని టిప్స్ అయితే ఇస్తాను. టికెట్స్ అయితే అవైలబుల్ ఆన్లైన్ ఆర్ ఎట్ ద ఎంట్రన్స్. సో మేమైతే
చెప్పినట్లు నేషనల్ ట్రస్ట్ కార్డ్ అయితే ఉంది. సో నేషనల్ ట్రస్ట్ మెంబర్స్కి అయితే ఎంట్రీ ఫ్రీ ఉంటుంది. టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 10 AM ఓపెన్ అయ్యి ఈవినింగ్ 5 PM వరకు ఓపెన్ ఉంటుంది. సో పార్కింగ్ అవైలబుల్ ఉంటుంది అండ్ రెస్ట్ రూమ్స్ ఆర్ వెల్ మెయింటైన్డ్. రెస్ట్ రూమ్స్ కూడా ఉంటాయి. బట్ కంపల్సరీ వేర్ కంఫర్టబుల్ షూస్ బికాస్ చాలా డిస్టెన్స్ అయితే వాక్ చేయాల్సి ఉంటుంది. దెర్ ఈజ్ ఆల్సో స్టోవీ హౌస్ నియర్ బై ద గార్డెన్ మ్యాన్షన్ ఇన్సైడ్ ద ఎస్టేట్ అనమాట. బట్ దానికి ఎంట్రీ టికెట్ అయితే సపరేట్ ఉంటుంది. బట్ టోటల్లీ వర్త్ ఇట్. అండ్ డోంట్ ఫర్గెట్ టు క్యారీ సమ్ స్నాక్స్ అండ్ వాటర్ కిట్స్తో వెళ్తున్నట్లయితే ఇట్స్ అ ఫుల్ డే ట్రిప్ ఎక్స్పీరియన్స్. సో మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము. సో గైస్ దట్ వాజ్ అవర్ పీస్ఫుల్ అండ్ రాయల్ ఫ్యామిలీ డే ఎట్ స్టోవీ గార్డెన్స్. యూకేలో నేచర్, హిస్టరీ అండ్ ఆర్కిటెక్చర్ని ఒక చోట్లో ఎంజాయ్ చేయాలంటే దిస్ ఈజ్ డెఫినెట్లీ అ మస్ట్ విజిట్ స్పాట్. హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. కామెంట్స్లో కూడా కామెంట్స్ చేసి చెప్పండి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో. అంటిల్ నెక్స్ట్ టైం, స్టే పాజిటివ్ అండ్ బీ కైండ్ టు ఎవ్రీవన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.